హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది తిలారు రైల్వే స్టేషన్. ఇది ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ జూన్లో ఉన్న ఒక బి క్లాస్ స్టేషన్. ఇది మీకు శ్రీకాకుళం జిల్లాలో జలుమూరు మండలానికి నియరెస్ట్గా దగ్గరగా ఉన్న ఇది స్టేషన్ అన్నమాట. ఓకే, ఇది మొత్తం ఈ స్టేషన్లో మీకు ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ 3 ఉన్నాయి. 1, 2, 3 మీరు చూడొచ్చు. ఓకే, మీరు అలా రివ్యూ చూసుకోండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, WAG 9తో ఒక గూడ్స్ ట్రైన్ వెళ్తుంది అప్ టు పలాస వైపు. విశాఖపట్నం నుంచి ఇది వస్తుంది. ఇది అండ్ WAG 9 దీని ట్రైన్ ఇంజిన్ నెంబరు 41557 WAG 9. స్పెషల్గా గ్రీన్ కలర్స్ ఇంజిన్స్ అనేవి ఓన్లీ గూడ్స్ ట్రైన్స్కి మాత్రమే యూజ్ చేస్తారు. దీంట్లో మీకు WAG 9లో ఎల్లో కలర్, వైట్ కలర్ ఉన్నటువంటి ఒక ఇంజిన్స్ కొంచెం వస్తుంటాయి. వాటిని ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి ఎక్కువగా వాడతారు. ఇది పలాస వైపు వెళ్తుంది. టోటల్ కంప్లీట్ క్లోజ్డ్ గూడ్స్ ట్రైన్. దీని మ్యాక్సిమం మీకు ఫ్రూట్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా ట్రావెల్ చేస్తుంది. ఒకసారి పంపిస్తారనమాట. ఫ్రెండ్స్, ఇది 3 ప్లాట్ఫామ్స్ కాదు, మొత్తం 4 ప్లాట్ఫామ్స్ అనమాట. 1, 2, 3, 4. ఓకే, అంటే ఒకవైపు 2 డబుల్ ట్రాక్, రెండు వైపు కూడా డబుల్ ట్రాక్ అనమాట. ఆ పక్కన ఉన్నటువంటి డబుల్ ట్రాక్ అనేది మెయిన్ లేను. ఈ మీరు చూస్తున్న ఈ 2 డబుల్ ట్రాక్స్ అని సబ్స్ అనమాట. ఎక్కువగా గూడ్స్ ట్రైన్స్ అనేవి ఎక్కువగా ఇక్కడ ఆపుతారు. ఓకే, ఇది నేను ప్రజెంట్ ఉన్న ప్లాట్ఫామ్ ఇది నెంబర్ 4. ఓకే, ఇది నెక్స్ట్ ఇది నెంబర్ 4, అది నెంబర్ 3, అది నెంబర్ 2, అది నెంబర్ 1. మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4లో చిన్న షెడ్ మాత్రం వేస్తున్నారు. అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఉంది ఇక్కడ. అంటే ప్రయాణికులు కూర్చోడానికి సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంది. ఓకే, అయితే ఒక ముఖ్య విషయం ఏంటంటే స్టేషన్ చాలా బాగుంది. స్టేషన్కి మీరంతా ఈ సైడ్ చూసుకుంటే అంతా ఎక్కువ చెట్లు ఉన్నాయి, తోటలాగా ఉంది. గాలి చాలా బాగా వేస్తుంది ఇక్కడిది. ఓకే, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4. ఇది మీరు చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి నెంబర్ 2, 3 మరియు 1కి వెళ్ళడానికి అనమాట. ఇది ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. మీకు నేను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైనుంచి కూడా వ్యూ మీకు చూపిస్తాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా చెట్లు కంప్లీట్గా ఉన్నాయి ఇక్కడ. చూడండి, స్టేషన్ వ్యూ అనమాట. ఇప్పుడు మనం దిగుతున్నది ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3కి అనమాట. ఇక్కడ మీరు చూస్తున్న వ్యూ అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3. ఈ ప్లాట్ఫామ్స్ ఏమీ లేవు, ప్రయాణికులు కూర్చోడానికి మీ చైర్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, మీకు ఇక్కడ ఒక గూడ్స్ ట్రైన్ పాస్ అవుతుంది, మీరు చూడొచ్చు. ఇదిగోండి, WAG 7 JMP. WAG
7th ఇంజన్తో కంప్లీట్గా గూడ్స్ ట్రైన్ అనమాట, క్లోజ్ గూడ్స్ ట్రైన్. మీకు దీని మీద ఇందాక చెప్పినట్టు మీకు అంతా ఫుడ్ ఐటమ్స్ అండ్ ఎక్కువగా వీటితో దీనికి పార్సల్ చేస్తారు. ఇది మీకు ప్లాట్ఫామ్ నెంబర్ 3 గుండా వెళ్తుంది. ఇందాక మీరు చూసిన గూడ్స్ ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ 1 నుంచి వెళ్ళిందనమాట. మీరు కంప్లీట్ చూడవచ్చు. ఓకే, ఇక్కడంటూ ఏం లేదు. 2 and 3లో మీకు స్మాల్ షెడ్ ఉంది. ఇక్కడ మీకు కంప్లీట్గా చైర్స్ అనేవి ఉన్నాయి కూర్చోడానికి. ఓకే, చూడవచ్చు. అది ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్దాం. ఓకే, మళ్ళీ మీకు 1కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఇది వ్యూ అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఓకే, ఇక్కడ మీరు చూస్తుంది బ్యాటరీ రూమ్ అండ్ ఎలక్ట్రికల్ ఐపీఎస్ రూమ్ అని తిలారు. ఓకేనా, తర్వాత పెద్దగా అంటే ఏమీ ఫెసిలిటీస్ ఏమీ లేవు ఇక్కడ. జస్ట్ ఇది క్లాస్ బి కూడా కాదు, క్లాస్ సి అనుకుంటున్నా. ఇంకా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అనేవి ఇక్కడ ఆగవు. కొన్ని ట్రైన్స్ మాత్రమే ఇక ఆగుతాయి. నేను మీకు ఆ ట్రైన్ టేబుల్ కూడా మీకు నేను చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ మీరు సిగ్నల్ అనేది గ్రీన్ అనేది ఉంది, ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉంది. ఏం ట్రైన్ వస్తుందో చూడాలి. ప్రజెంట్ నేను చూసిన ఆన్లైన్లో మాత్రం ప్రజెంట్ ఏం ట్రైన్స్ అంటే ఏమీ లేవు. చూడాలి, ఏవో ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఒకటి ఉన్నది పాస్ అయితే దాన్ని మీకు నేను చూపిస్తాను. కానీ మంచి గాలి వేస్తుంది బాగా. కంప్లీట్గా మాత్రం గాలి చాలా బాగుంది. వాతావరణం వెదర్ కూడా చాలా బాగుంది. ఈరోజు అంత ఎండగా లేదు. ఓకే, ఇక్కడ చూడండి వ్యూ. అంటే ఈ యాంగిల్లో చూడండి. మీ ఒకసారి 360 డిగ్రీలో నేను మీకు టర్న్ చేసి చూపిస్తాను. నేను ఇక్కడికి చాలా సంవత్సరాల క్రితం వచ్చాను. ఇప్పుడు ఇంతగా డెవలప్మెంట్ ఏమీ లేదు. జస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 and 2 మాత్రమే ఉండేది. 3 and 4 మాత్రం లేదు. రీసెంట్గా ఈ స్టేషన్ అప్డేట్ చేశారు. అప్డేట్ చేసి 3 and 4ని కూడా మా వీళ్ళు రీకన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇప్పుడు నేను స్టేషన్ మాస్టర్ రూమ్ దగ్గర తీసుకెళ్తాను. ఓకే, తెలా రైల్వే స్టేషన్లో మీకు ప్లాట్ఫామ్లో 1లో వెయిటింగ్ హాల్ అనేది కడుతున్నారు. ఒకసారి నేను మీకు చూపిస్తాను లోపలికి తీసుకెళ్ళి. ఓకే, గుడ్. వెయిటింగ్ హాల్ అనేది ఫ్రెండ్స్, ఇది స్టేషన్ మాస్టర్ రూమ్ అనమాట, వెయిటింగ్ హాల్ కాదు. ఓకే, ఇది అంటే ఇక్కడ కొంతమంది డ్రైవర్స్ డ్యూటీ ఆఫ్ లేకపోతే డ్యూటీ మధ్యలో దిగిపోయినప్పుడు స్టే చేయడానికి అయ్యి ఉండొచ్చు. లేకపోతే పక్కగా ఇది స్టేషన్ మాస్టర్ రూమే. ఓకే, ఇది మాత్రం టికెట్ కౌంటర్ లాగా ఉంది. ఇది టికెట్ కౌంటరే, కంప్యూటరైజ్డ్ టికెట్ కౌంటర్ అనమాట.
ఈ విధంగా సెల్ఫింగ్ అనేది పెడితే అది కంప్యూటర్ టికెట్ కౌంటర్ అండ్ రిజర్వేషన్ సెంటర్ కూడా అయ్యి ఉండొచ్చు. అండ్ తిలాలో రిజర్వేషన్ సెంటర్ కూడా ఉందన్నమాట. దానికోసం ఇది అంతగా పడుతున్నట్టుగా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఒక AG9 31016 గొమో షెడ్ అనమాట. ఓకే, ఆల్రెడీ ఈ ట్రైన్కి గ్రీన్ ఇచ్చి ఉన్నాడు, కానీ ఎందుకు జస్ట్ స్టాప్ అయిందనమాట. మళ్ళీ వెంటనే రిమూవ్ అయిపోయింది. చూడండి పేరు MEERSK. ఈ కంటైనర్స్ అనేవి వరల్డ్ వైడ్గా తిరుగుతుంటాయి. నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో దీన్ని నేను చూశాను. మోస్ట్లీగా వరల్డ్ వైడ్ ఈ కంపెనీ అనేది, అంటే ఈ కంపెనీకి సంబంధించినటువంటి మెటీరియల్స్ పార్సల్ చేస్తుంటారు. ఓకే, నేను పాకిస్తాన్ కొంతమంది ట్రైన్ యూట్యూబర్స్ ఉంటారనమాట. వాళ్ళు తీసే వీడియోస్ కూడా నేను సేమ్ MEERSK ఈ కంపెనీ కంటైనర్స్ మాత్రమే కంటైనర్స్ అనేవి తీసుకువెళ్ళడం జరిగింది. నేను చాలా కంట్రీస్లో చూశాను. ఓకే, నెక్స్ట్ సేమ్ ఫ్రెండ్స్, ఈ ట్రైన్ నెంబర్ 2లో వెళ్తున్నటువంటి మా గూడ్స్ ట్రైన్ నెంబర్ 4లో కూడా ఒక మా గూడ్స్ ట్రైన్ వస్తుంది, మీరు చూడొచ్చు. ఓకే, అది కూడా సేమ్ MEERSK కంపెనీ సంబంధించినటువంటి కంటైనర్స్ అది. ఓకే, ఇది స్టేషన్ మాస్టర్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇది స్టేషన్ మాస్టర్ రూమ్ అనమాట. చాలా ఓల్డ్ బిల్డింగ్, అందుకోసమనే మీకు ఈ పక్కన కొత్తగా బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. ఒకసారి మీరు ప్లాట్ఫామ్ నెంబర్ 1 యొక్క వ్యూ అనేది మీరు చూడొచ్చు. ఓకే, ఇక్కడ నేను మీకు 360 డిగ్రీలో ఒక వీడియో అనేది మీకు చూపిస్తాను. తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఈ తిలా రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉన్నదని విన్నాను, కానీ ఎక్కడ అనేది ఇంకా నాకు తెలీదు. ఓకే, చూడండి, ఇది స్టేషన్ సూపరింటెండెంట్ అనమాట. సూపరింటెండెంట్ గారి రూము. నెక్స్ట్ ఇది మీకు స్టేషన్ మాస్టర్ యొక్క రూమ్ ఇది. తర్వాత మీరు లోపల చూస్తున్నటువంటి లోపలికి మనకి నాన్ పర్మిసిబుల్, లోపల మనం వెళ్ళకూడదు. కానీ మీరు ఇక్కడ చూస్తున్నటువంటి టీవీ పెద్ద టీవీస్ అనేవి, ఈ టీవీలోనే మీకు కంప్యూటరైజ్డ్ మీకు సిగ్నల్ సిస్టమ్ ఉంటుంది అనమాట. అండ్ సింగిల్ మౌస్ క్లిక్తో మీకు సిగ్నల్స్ అనేవి ఇస్తారు. ఒకప్పుడు ఇండియన్ రైల్వేలో మోస్ట్లీగా లేవర్స్ ఉండేవి. అంటే లేవర్స్ ఏంటంటే చాలా ఓల్డ్ టైంలో ఏమిటంటే మీకు అంటే ఎక్కడైతే మనకి మీకు పాయింట్ అనేది ఉందో అంతవరకు వాటర్ వెళ్ళి లేవర్ లాగి పాయింట్ సెట్ చేసేవాడు. ఆ తర్వాత కొన్నాళ్ళే మీకు క్యాబిన్స్ వచ్చాయి అన్నమాట. క్యాబిన్స్ ఏంటంటే మీకు స్టేషన్కి 2 చివర్లో 2 క్యాబిన్స్ ఉండేవి. ఆ 2 చివర్లో ఉన్నటువంటి క్యాబిన్స్ అనేవి ఆ సింగిల్ ప్లేస్ నుంచే మీకు ఏంటంటే పాయింట్ సెట్ చేయడం జరిగింది. ఇప్పుడంతా కంప్యూటరైజ్ ఇంటర్లాక్ సిస్టమ్ వచ్చిందనమాట. మీరు చూస్తున్న లోపల చూసినటువంటి స్క్రీన్ అండ్ వాళ్ళ చేతులు ఇంకేమీ ఉండదు, ఒక మౌస్ ఉంటుందన్నమాట.
ఈ మౌస్ అండ్ సేమ్ యాస్టీస్గా మీరు కంప్యూటర్ అయితే ఎలా మూవ్ చేస్తారో, సిస్టమ్ని ఎలాగైతే మౌస్తో ఎలా మూవ్ చేస్తారో సేమ్ యాస్టీస్గా వీళ్ళు అదే మౌస్తో అదే కంప్యూటర్ స్క్రీన్ పైన టోటలింగ్ అనమాట, టోటల్గా సిగ్నల్స్ అనేవి ఇస్తారనమాట. రెడ్ గ్రీన్ ఎల్లో మీకు సర్కమ్స్టెన్స్ బట్టి మీకు అవి తెలుసు కదా, అందరికీ నార్మల్గా తెలిసిన విషయమే. అంటే బండి ఆపాలంటే రెడ్ ఇస్తారు, లేకపోతే గ్రీన్ ఇస్తారు. అంతా కూడా టోటల్గా ఆ మౌస్ పైన మూవింగ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ సెట్ చేయడం అనేది కూడా ఇప్పుడు మన ట్రాక్ చేంజింగ్లో ట్రాక్స్ని మనం ఎలాగైతే చేంజ్ చేస్తుంటామో అది కూడా టోటల్గా ఏంటంటే మీకు ఆ మౌస్ పైనే మీకు కంప్లీట్గా రన్ అవుద్ది. ఇది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇండియన్ రైల్వేలో అనమాట. అంటే నార్మల్గా ఇప్పుడు ఎంత టెక్నాలజీ యుగం, కంప్యూటర్ యుగం, కానీ ఏంటంటే అంటే మేము చూసే మా చిన్నప్పుడు ఏంటంటే ఒక సీనియర్ ఇవ్వాలన్నా, ఒక పాయింట్ సెట్ చేయాలన్నా చాలా హెవీ వర్క్ అనమాట. అలాంటి సింగిల్ ఒక మౌస్ క్లిక్తో ఈ వర్క్ అంతా జరిగిపోతుంది. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ ద ఇండియన్ రైల్వే. సో ఈరోజు నేను మీకు తిలారు రైల్వే స్టేషన్ యొక్క ప్లాట్ఫామ్ నెంబర్ 1కి బయట ఉన్నటువంటి అవుటర్ అనమాట. అంటే మనం ఇప్పుడు యాక్చువల్గా మనం ఎంట్రీ అయింది ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఎంట్రీ అయ్యాం. యాక్చువల్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనేది మనం 1 ద్వారా మనం ఎంట్రీ అవ్వలేదు. చూడండి, ప్లాట్ఫామ్ 1 యొక్క స్టేషన్ మాస్టర్ రూమ్ అండ్ టికెట్ కౌంటర్ అనమాట. ఇది టికెట్ కౌంటర్ అంతా రెనోవేషన్ అవుతుంది. ఓకే, అంత రెనోవేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అవుటర్ ఉన్నటువంటి ఆటో స్టాండ్ అనమాట. ఓకే, చూడండి అంత అవుట్. ఇది నెంబర్ 1 అనమాట. అంటే యాక్చువల్గా మనం 4లో ఎంట్రీ అయ్యాం. ఇది నెంబర్ 1 అనమాట. ఈ నెంబర్ 1 బయట ఉన్న అవుటర్ ఏరియా చూడవచ్చు. టోటల్గా ఇక్కడ ఆటో స్టాండ్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి అంటే యాక్చువల్గా ఈ స్టేషన్కి ఏమంటే బస్ ఫెసిలిటీ అంటే ఏమీ లేదు. ట్రైన్ దిగ్గానే పబ్లిక్ అనేది ప్రాంతాలు చేరుకోవాలి అంటే ఆటో అనేది ముఖ్య సాధనం. బయట నాకున్న నాలెడ్జ్ పెట్టి అంటే ఇక్కడ ఆగే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కానీ, ప్యాసింజర్ ట్రైన్లకు కానీ, వేటికైనా సరే ఇక్కడ మీకు అంటే ఏ ట్రైన్ అయితే ఆగుతుందో ఆ ట్రైన్కి వీళ్ళు అరేంజ్మెంట్ అంటే ఈ ఆటోలు వచ్చి నిలబడతాయి. ఒకప్పుడు అలాగే ఉండేది. అంటే ట్రైన్తో వస్తుంది అంటే ఆటోలు అనేవి వచ్చి ఉండేది కొన్నాళ్ళ క్రితం. మరి ఇప్పుడైతే అంత ఆటోలు ఎక్కువైపోయాయి కాబట్టి కంప్లీట్గా ఇక్కడే స్టాండ్ అయ్యి ఉన్నారు. కనీసం మీరు చూస్తున్నటువంటి కనీసం ఒక 15-20 ఆటోలు 30 ఆటోలు అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, అంటే ప్రయాణికులకి ఏ ఇబ్బంది అవసరం లేదు. ఎనీ టైం ఎప్పుడు మీరు ట్రైన్ దగ్గరైనా మీ సొంత ప్రాంతాలకు వెళ్ళడానికి ఆటోస్ అనేవి కంప్లీట్గా ఇక్కడ స్టాండ్ అయ్యి ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇది ప్లాట్ఫామ్ 1 బయట ఉన్నటువంటి వ్యూ అనమాట. ఓకే, ఈ పక్కన మీరు చూస్తున్న చిన్న హౌసెస్ అనేవి ఇవి రైల్వే క్వార్టర్స్ అయ్యి ఉండొచ్చు. రైల్వే క్వార్టర్స్ లాగే ఉన్నాయి, అంతగా తెలీదు కానీ రైల్వే క్వార్టర్స్. ఓకే, ఇవి రైల్వే క్వార్టర్స్ ఇవి మీరు చూడొచ్చు. ఓకే, ఇదంతా రైల్వే క్వార్టర్స్. అండ్ మీకు ఇది రోడ్ అనమాట. ఈ రోడ్ అనేది మీరు ఇటు చూస్తున్నటువంటి రోడ్ అనేది డైరెక్ట్గా మీకు మన తిలారు నరసన్నపేట రోడ్డుకి టచ్ అవుతుంది అనమాట. ప్లాట్ఫామ్ 1 నుంచి కూడా మనం ఆ రోడ్డుకి వెళ్ళొచ్చు. అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీరు VTO అనేది ఇక్కడ మీరు ఒక సింబల్ని చూస్తున్నారు. ఈ ప్లేస్కి అనమాట ఎగ్జాక్ట్గా స్టేషన్ మాస్టర్ ఈ ప్లేస్ నుంచి అదే ఏదైనా ట్రైన్ మూమెంట్ అనేది స్టార్ట్ అయినప్పుడు తన రూమ్ నుంచి ఇలా బయటికి వచ్చి ఈ VTO అనే ప్లేస్ దగ్గర ఉండి మీకు ట్రైన్ సిగ్నల్స్ అనేవి ఇస్తారనమాట. ఇది VTO. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు తిలారు రైల్వే స్టేషన్ యొక్క కంప్లీట్ రివ్యూ అనమాట, కంప్లీట్ అప్డేట్. ఓకే, మీరు ఒకసారి మీకు 360 డిగ్రీ యాంగిల్లో మీకు నేను
యూట్యూబర్స్.